నమస్తే విఎస్ న్యూస్, నేను లింగం గౌడ్. ఈరోజు విషయం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో అరాచకాలు ఎక్కువైపోతా ఉన్నాయి. వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంత అంత వాళ్ళని అడిగేటోళ్ళు కూడా లేరు. ఒక చిన్న వార్త వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలి. కాగజ్నగర్ జూన్ 8 తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి దామోదర కిరణ్ డిమాండ్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్ఏఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు, స్టేషనరీ విద్యాలయంలో విక్రయించకూడదని ప్రభుత్వం ఆదేశాలు దృష్టంగా ఉన్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలన్నారు. మనం చెప్పుడు వరకే ఉంటుంది. మనం ఏముంటుంది? చెప్పుడు వరకే ఉంటుంది. ఈ పేపర్రా స్టేట్మెంట్ ఇచ్చడం వరకే ఉంటుంది. ఎవడు పట్టించుకుంటాడు? ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి భయం అనేదే లేదు. కనీస భయం లేదు. ఎందుకంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేరు కాబట్టి భయం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి అడ్డదారులు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలో కావచ్చు, వీళ్ళకి అడ్డదారులు అనేది ఉంటాయి. వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. ఈ బర్డెన్ ఎవరికి పడుతుంది? అడిగే వాళ్ళు లేరు కాబట్టి, దానికి ఒక నియ నిబంధనలు లేవు కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు బర్డెన్ పడుతుంది. వాళ్ళు ఎంత అంటే అంత మనం ఇచ్చుకోవాల్సిందే. ఎల్కేజీకి ఎంత అంటే అంత ఇచ్చుకోవాల్సిందే. యూకేజీకి ఎంత అంటే ఇంత ఇచ్చుకోవాల్సిందే. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. మనం చెప్పింది వాళ్ళు ఏ కారణాలు స్పష్టంగా ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో పుస్తకాలు కానీ, డ్రెస్ కానీ, షూ కానీ, టై కానీ ఎలాంటి విక్రయించరాదని స్పష్టంగా గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలను పక్కకు పెట్టి ఈ ప్రైవేట్ స్కూల్ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు ధైర్యం ఏంది? ఆ సంస్థలకు అడ్డదారులు అనేది ఉంటాయి. అడ్డదారులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు అన్నట్టు. అందుగురించే వాళ్ళు ఎంత అడిగితే అంత మనం ఇచ్చుకోవాల్సిందే. దీనికి నియ నిబంధనలు లేవు. ఒకవేళ మనం పోయి మన పిల్లల విషయంలో మనం మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తారు. లేదంటే మీ పిల్లల్ని వేరే స్కూల్కి చేంజ్ చేసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏంది? వేసే వాళ్ళు ఉన్నారా అంటే ఏడున్నారు? గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, మీ స్కూళ్ళల్లో పుస్తకాలు కానీ, డ్రెస్ కానీ, ఇవి కానీ విక్రయించరాదు అని చెప్పారు. కానీ వీళ్ళు వినరు. ఒకవేళ మనము బుక్స్ కానీ, పుస్తకాలు కానీ 1500 రూపాయలు బయటకు దొరుకుతాయి. వీళ్ళ దగ్గర మనం 4000 పెట్టి కొనాలి. 1500 కంటే బయటకు 3000 అంటే డబుల్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొనాలి. వాళ్ళు చెప్పిందే వినాలి. అంటే ఈ బుక్స్ కొంటేనే మీరు ఇక్కడ చదువుకోవాలి, ఈ బుక్స్ అయితేనే మాకు ఒక లెక్క పత్రం ఉంటుందని చెప్తారన్నట్టు. వాళ్ళు మా సెక్షన్ వేరు, మా లెక్క వేరు, మా కథ వేరు అని వాళ్ళ స్కూల్ యజమాన్యం చెప్తుంది అన్నట్టు. దాన్ని బట్టే మనము హై స్కూల్ బుక్స్ కానీ, పుస్తకాలు కానీ కొనవలసి ఉంటుంది. దీనికి నియంత్రించే చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏం చేయలేరు. అది ఎప్పుడు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే వీళ్ళకి అడ్డదారులు ఉంటాయి కాబట్టి వ్యవస్థలు అనేది ముందుకు పోతానే ఉంటాయి. ఖచ్చితంగా తల్లిదండ్రుల రక్తం పీడిస్తూ ఏదైనా వ్యవస్థ ఉందంటే స్కూల్ వ్యవస్థనే, ప్రైవేట్ పాఠశాల వ్యవస్థనే. తల్లిదండ్రుల రక్తం అనేది తాగుతాం. కనీసం పాపం కూడా అనిపించేది ఈ ప్రైవేట్ వ్యవస్థకు. ఏది ఏమైతే ఏమి, వాళ్ళకి డబ్బులు కావాలి. ఒక్క నెల ఫీజు వెనుక ముందు అయితే కూడా వాళ్ళు పిల్లలు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో మన తప్పు కూడా ఉంటుంది. కనీసం 3 నెలలకు ఒక్కసారి అయినా పేరెంట్ మీటింగ్ పెట్టరు వాళ్ళు. పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టారని కూడా మనం పోయి అడగం. ఎందుకంటే మన బిజీ మనకి బిజీ ఉంటాము, అట్లా బాగుపడుతూ ఉంటాం అన్నట్టు. కనీసము 3 నెలలకు ఒకసారి పోయి మనం టచ్లో ఉండాలి. వాళ్ళకి హై స్కూల్ ఏం జరుగుతుంది, ఏం లెక్క, మనం ఏం చేస్తున్నాము, ఫీజు అయితే కడుతున్నాము, పిల్లలు స్కూల్కి పోతురు, వస్తుర్రు. పాస్ అయినోడు సంతోషపడతాడు, ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు స్కూల్కి పోయి తెలుసుకున్నాడు కాదు కదా ఇతను. అందుగురించే
పాస్ అయిన వాడు సంతోషపడతాడు, ఫెయిల్ అయిన బాగుపడతాడు. కాబట్టి 3 నెలలకు ఒకసారి స్కూల్కి పోయి ఆ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెడతలేరు, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా మనం కూడా చేస్తే ఆ యజమాన్యానికి కూడా ఎంతో కొంత భయం ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థను అరికట్టాలంటే ఇది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. ఈ స్కూల్కి వెళ్ళి ఇంకో స్కూల్ తీసేసినా కానీ మాట 1000-2000 తక్కువ చేస్తారు, చేతులు దొరుకుకుంటారు. అంతేగాని మనం ఇంక పెద్ద ఎత్తున ఏం చేయలేము. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూళ్ళపై గవర్నమెంట్ దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుందాం. పిల్లల తల్లిదండ్రులు కూడా అవసరమైనప్పుడు స్కూల్ పోయి ఖచ్చితంగా ఆ స్కూల్ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేయండి. నమస్తే.